హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే కేక్ క్రీమ్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈజీగా చూద్దామండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం కేక్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లోనికి నేను ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక కప్ షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇదే కప్తో మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదే క్వాంటిటీతో మనం తీసుకోవాలండి. షుగర్ అనేది ఏ క్వాంటిటీతో మనం తీసుకుంటున్నామో మిల్క్ కూడా అదే క్వాంటిటీలో మనం తీసుకోవాలి. ఈ మిల్క్ అనేది అదే కప్తో తీసుకొని ఈ పంచదారలోనికి నేను మిక్స్ చేసేసేస్తున్నాను. ఇలా రెండు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ మైదా అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఈ హాఫ్ కప్ మైదా కూడా యాడ్ చేసేసుకొని ఈ మూడింటిని మిక్స్ చేసేసుకోవాలండి. మనం మైదా అనేది యాడ్ చేసాం కాబట్టి మనకి ఉండలల్లే కడుతుంది. కాబట్టి ఒక 10 మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా స్పూన్తోనే మిక్స్ చేసేసుకోవచ్చు. బాగా ఇలా ఉండలు అనేది మనకి కరిగిపోయేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత మైదా మొత్తం కూడా మనకు ఆ ఉండలు అనేది ఏమీ లేకుండా ఉంటుంది. గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా స్లోగా పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని మనకి తిక్కుగా వచ్చే విధంగా మనం మైదా యాడ్ చేసాం కాబట్టి తిక్కుగా వస్తుందండి. ఒక 50 మినిట్స్ సరిపోతుంది. అంతసేపు మనం గ్యాస్ మీద స్లోగా పెట్టుకొని దగ్గర ఉండి తిక్కుగా వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇంతవరకు వస్తే సరిపోతుంది. తర్వాత 200 గ్రామ్ బటర్ తీసుకున్నాను. బటర్ లేకపోతే మనం వెన్న అయినా కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేను బటర్ ఉంది కాబట్టి బటర్ తీసుకున్నాను. ఈ బటర్ మొత్తాన్ని కూడా మనం విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం బటర్ అనేది ఒక 10 మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మైదా, పంచదార, పాలు అనే మిశ్రమం ఉంటుంది కదా, అది మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసేసుకుంటూ ఉండాలండి. ఇలా బాగా మనం మిక్స్ చేసేసుకున్నాము అంటే కనుక ఒక 20 మినిట్స్ అనేది మనకు పడుతుంది. ఇలానే బాగా మిక్స్ చేసేసుకొని ఉండాలి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి కేక్ క్రీమ్ అనేది. ఇలా కనుక మనం ఇంట్లోనే ఈజీగా చాలా హెల్తీగా కూడా ఉంటుందండి ఈ కేక్ క్రీమ్ అనేది. ప్రిపేర్ చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు అండి. మనకి 1 మంత్ పైనే ఉంటుంది. మనం ఎప్పుడు కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్నా మనం ఈ కేక్ క్రీమ్ అనేది మన కేక్ మీద అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.